కాష్టసంతో వచ్చి 10-12 సంవత్సరాలకు ఎక్కువ కాలేదు. అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళే కదా ఇది పాలన చేసి. అప్పుడు 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద ఏ ప్రభుత్వం ఉంది? కాంగ్రెస్ ఉంది కదా. మళ్ళీ ఇప్పుడు నీకు ఎదురు తిరిగే వాడకు బీఆర్ఎస్ అంటుండు. ఉంటే బీఆర్ఎస్ బీజేపీ అని వాదిస్తున్నాడు. మళ్ళీ ఇంతమంది 35,000 ఎకరాలు 40,000 ఎకరాలు ఇల్లు గురిస్తే వస్తాయంటే అని చెప్పి రాజీవ్ గాంధీ అల్లునికి ఇప్పుడు తాకట్టు పెట్టి మమ్మల్ని రోడ్డు మీదకి ఇడిసాం. మేము నీ ఒక్కని కోసం ఈ మూసి సుందరీకరణ ఎందుకండి? రాజీవ్ గాంధీ వడ్రా అన్నట్టు రాబట్టి వడ్డాకు అప్ప చెప్తుండు. అక్కడ వానికి అప్ప చెప్పేసి ఇదంతా తాకట్టు పెట్టి అక్కడ నుంచి 1,50,000 కోట్లు తెచ్చుకొని ఎవరి కోసం నీ ఒక్కని కోసం ఇంతమందిని రోడ్ల మీదకి నొక్కుతావు? రాహుల్ గాంధీ బావ కోసం ఇదంతా చేసి మనం తాకట్టు పెట్టి 1,50,000 కోట్లు పెట్టి నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? మా ప్రజలను ఇంతమందిని కోట్ల ఆస్తులు అన్ని కులగొట్టేసి ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు? ఎందుకోసం ఈ సుందరీకరణ? ఎవరి కోసము? ఇన్ని రోజులు లేమా? ఇన్ని రోజులు బతకలేమా మేము? మా ప్రజల కన్నీళ్ళు ఇస్తాడా? ఇప్పుడు ఇంతమంది ప్రజలకు కన్నీళ్ళు ఇస్తాడు. మురికి నీళ్ళు ప్రజల కన్నీళ్ళు ఇస్తాడు. వారుతాయి ఇప్పుడు గోదావరి నీళ్లు వారాయి. ఇక్కడ ప్రజల కన్నీళ్లు వారుతాయి. వాడు చేసేది ఏమి లేదు. ఉన్నదానిలో సుందరీకరణ చేయమని, ఉన్నదానిలో మంచి నీళ్లు తెమ్మని చెప్పండి. మస్తు వెడల్పు ఉంది మూసి, ఏం తగ్గేదే లేదు. మస్తు లోతు ఉంది. పుట్కలు తీయమనండి. పుట్కలు తీసి అదే లోతు చేసి అదే మంచిగా చేయమనండి. సరిపోతుంది. వెడల్పు కూడా ఉంది. వాడు చేసేదేముంది? మమ్మల్ని